Hi, welcome to Authentic Competitive EdTech Academy coaching for all competitive exams. Today's topic is International Summit of SCO. SCO means Shanghai Cooperation Organization. This was set up in 2001. That is headquartered is China capital of Beijing. And what is the aim of SCO? SCO aim cooperation between member countries politically, ఎకనామికల్లీ అండ్ మిలిటరీ. దీని యొక్క ఉద్దేశం రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా, మరి సైనిక పరంగా ఒక దేశానికి సహకారం చేసుకోవడమే ఈ షాంఘై కోఆపరేషన్ యొక్క ఉద్దేశం. ఈ 2025 సంవత్సరంలో షాంఘై కోఆపరేషన్ సమితి జరగడం జరిగింది. ఎన్నవదంటే 25వ సమితి ఎక్కడ జరిగిందని అడుగుతారు. చైనా క్యాపిటల్ అయినటువంటి బీజింగ్లో ఉన్న ప్రాంతం పేరు షాంఘై ఒక ప్రాంతం పేరు తియాన్జిన్. ఈ షాంఘై కోఆపరేషన్ సమితి ఎక్కడ జరిగింది అంటే తియాన్జిన్. చైనా కరెన్సీ యువాన్ లేదా రెనబెల్బీ. ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థలో ద ఎకనామిక్ పొజిషన్ ఇన్ ద వరల్డ్ చైనా ఈజ్ సెకండ్ ప్లేస్ అండ్ ఆల్సో దట్ ఈస్ ఫస్ట్ ప్లేస్ ప్యాడీ ఇన్ ద వరల్డ్ చైనా అండ్ హోస్టింగ్ కంట్రీ చైనా. సిటీ నేమ్ ఈజ్ తియాన్జిన్. షాంఘై కోఆపరేషన్ SCO standard for Shanghai Cooperation Organization, inaugurated by China President Xi Jinping. That is hosted by China President is Xi Jinping. China Parliament పేరు People's National Congress. China Parliament name is People's National Congress Party. China gave $281 million to Shanghai Cooperation or లేదా 2 billion 200 కోట్ల రూపాయలు చైనా అనేది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మెంబర్ కంట్రీస్ అయినటువంటి 10 దేశాలకి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ గేవ్ స్పీచ్ హెల్డ్ బై చైనా ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ అండ్ సెకండ్ డే స్పీచ్ హెల్డ్ బై నరేంద్ర మోడీ. ఒరిజినల్ నేమ్ ఇస్ నరేంద్ర దాస్ మోడీ ఈజ్ ఏ 18th Prime Minister of India. And also India rejected Azerbaijan membership of SCO. భారతదేశము అజర్బైజాన్ యొక్క మెంబర్షిప్ని అంటే ఎస్సీలో మెంబర్షిప్ అంటే సభ్యత్వాన్ని ఇవ్వకూడదని నిర్ణయించింది. ఎందుచేతంటే ఉజ్బెకిస్తాన్ అనేది పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేసి మద్దతు ఇస్తుంది కాబట్టి భారతదేశము అనేది ఇది షాంఘై కోఆపరేషన్లో మెంబర్షిప్ ఇవ్వకూడదని నిర్ణయించుకుంది. అలాగే మెంబర్స్ కంట్రీస్ ఆఫ్ ఎస్సీఓలో మొత్తం సభ్య దేశాల సంఖ్య 10. మెంబర్ కంట్రీస్ ఆఫ్ ఎస్సీఓ ఆర్ 10 మెంబర్ కంట్రీస్. ఫస్ట్ వన్ ఈస్ ఇండియా, సెకండ్ వన్ ఈస్ పాకిస్తాన్, థర్డ్ వన్ ఈస్ బెలారస్, ఫోర్త్ వన్ ఈస్ చైనా, ఫిఫ్త్ వన్ ఈస్ రష్యా, సిక్స్త్ వన్ ఈస్ ఇరాన్, సెవెంత్ వన్ ఈస్ కజకిస్తాన్, ఎయిత్ వన్ ఈస్ కిర్గిస్తాన్, నైన్త్ వన్ ఈస్ తజికిస్తాన్ అండ్ లాస్ట్ వన్ ఈస్ ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ ఈజ్ తాష్కెంట్. ఉజ్బెకిస్తాన్ అనే ప్రాంతంలో మొట్టమొదటిసారికి లాల్ బహదూర్ శాస్త్రి విమాన ప్రమాదంలో చనిపోవడం జరిగింది. తర్వాత అబ్జర్వేషన్ కంట్రీస్ ఆర్ 14. షాంఘై హెడ్ క్వార్టర్ ఈజ్ బీజింగ్, దట్ ఈస్ క్యాపిటల్ ఆఫ్ చైనా. చైనా అనేది ప్రపంచంలోనే వరల్డ్ పాపులేషన్ సెకండ్ ప్లేస్లో ఉందని చెప్పింది. ఎవరంటే UNO, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. అది అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి. అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి ఎక్కడ ఉందంటే న్యూయార్క్ అనేది వన్ ఆఫ్ ది టౌన్ ఇన్ అమెరికా. ప్రపంచంలోనే వరల్డ్ పాపులేషన్లో సెకండ్ ప్లేస్ చైనా అని ఎవరు చెప్పారంటే UNO. 2025 జనవరి 1 నాటికి చైనా జనాభా 142,50,00,000 జనాభా ఉండి ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. మొదటి ప్లేస్ భారతదేశం యొక్క జనాభా 142,80,00,000 జనాభా. ప్రపంచంలోనే ఒక వ్యక్తి 6 సమానమని భారతదేశం UNO వెల్లడించింది. UNO అనేది ఎప్పుడు ఏర్పడ్డదంటే 1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. UNO ఫుల్ ఫామ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. అక్టోబర్ 24ని ఏమని పిలుస్తారంటే ఐక్యరాజ్య సమితి యొక్క దినోత్సవం పిలుస్తారు. ఐక్యరాజ్య సమితి దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారంటే అక్టోబర్ 24 జరుపుకుంటారు. ప్రజెంట్ ఐక్యరాజ్య సమితి యొక్క జనరల్ సెక్రటరీ జనరల్ UNSC, యునైటెడ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్.
జనరల్ సెక్రటరీ ఎవరంటే యాంటోనియో గుటెరస్. ఈయన ఏ దేశం అంటే పోర్చుగీస్. ఈయన ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే పోర్చుగీస్ క్యాపిటల్ లిస్బన్. పోర్చుగీస్ కరెన్సీ యూరో. పోర్చుగీస్ కరెన్సీ ఐక్యరాజ్య సమితిలో ఉన్న భాగాల సంఖ్య 6. ఫస్ట్ది ఐక్యరాజ్య సమితిలో ఉన్న భాగాల సంఖ్య 6.